నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా కోర్టులో సంచలన తీర్పు. ఒకే కుటుంబానికి చెందిన వారిని హత్య చేసిన నిందితునితో పాటు భారత ఐక్య రైతు సంఘం డిమాండ్. డైరెక్టర్ సెంటర్ను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేసిన కాశీ వరకు స్కేటింగ్. రుద్రూరులో స్వాగతం పలికిన బీజేపీ నాయకులు. ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు పట్టభద్రులు, ప్రభుత్వ టీచర్లు మద్దతు పలకాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కోరారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండే అని, ఆ రెండు పార్టీల మధ్య దోస్తానా ఉందని ఆయన విమర్శించారు. బోధన పట్టణంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలతో ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రచార సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం దొరల పాలన చేసిందని అన్నారు. ప్రజల హక్కులను కాలరాసే నిర్ణయాలు తీసుకుందని ఆయన గుర్తు చేశారు. ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మాడిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 50,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేయడమేగాక జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని ఆయన వెల్లడించారు. ప్రైవేటు టీచర్ల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తోందని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు విభిన్న ప్రకటనలతో నిరుద్యోగులను, విద్యావంతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీల మధ్య దోస్తానా ఉందని, పట్టభద్రులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆ పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎక్కడ ఇబ్బంది అయితే మాకు చెప్పమని చెప్పాం, మా దృష్టికి రమ్మని చెప్పాం. ఇవన్నీ ఎప్పుడైతే ఉన్నాయి, మీరు మంచి పార్టీ, మంచి పర్సన్స్కు ఓటు వేసినప్పుడు ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? కులాలని, మతాలను రెచ్చగొడతా ఉన్నారు. వాస్తవాలకు కొన్ని చిన్న చిన్న కంట్రీలలో కూడా మతాల పేరు మీద అనవసరంగా కొట్లాటలు పెట్టుకొని ఆ కంట్రీనే గద్దలు చేస్తూ ఉన్నారు. దేనికి పనికి రాకుండా అవుతా ఉంది. ఆలోచన లేదు. మనం అనుకుంటాం అందరం కలిసి ఇండియాలో ఉండాలి అని, అందరం జీవించాలి, కలిసి పని చేసుకోవాలని. కొందరు రాజకీయ నాయకులు, పార్టీలు స్వార్థాల కొరకు మతాలను తెస్తా ఉన్నారు. దయచేసి మీరందరూ ఎడ్యుకేటర్స్, వాళ్ళు చెప్పినా ఒకసారి ఇలా వదిలేస్తే ఆ బుద్ధి లేని వాళ్ళు ఇంకోసారి చెప్పరు. అయితేనే మన భారతదేశం, మన తెలంగాణ బాగుపడుతుంది. అంతేనా?
సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న పెద్దగట్టు జాతరలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సంప్రదాయం సంస్కృతులకు పెద్దగట్టు జాతర నిదర్శనమని అన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి బోనం చెల్లించడం అదృష్టంగా భావిస్తున్నానని ఆమె చెప్పారు. సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న పెద్దగట్టు జాతరలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా చౌడమ్మ తల్లికి స్వామివారికి బోనం సమర్పించారు. అనంతరం కవిత మాట్లాడుతూ పెద్దగట్టు జాతరలో బోనం ఎత్తుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని ఆమె చెప్పారు. తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర తరువాత రెండో అతిపెద్ద జాతర లింగమంతుల జాతర అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సంప్రదాయం సంస్కృతులకు లింగమంతుల జాతర నిదర్శనమని వివరించారు. కేసీఆర్ హయాంలో జాతరకు 14 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేశామని చెప్పారు. ఈ ప్రభుత్వం కూడా భక్తులకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను గుర్తించి వెంటనే తొలగించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత రెసిడెన్షియల్ విద్యా సంస్థలు వసతి గృహ సముదాయాల నిర్మాణాల కోసం నగర శివారులోని నాగారావు, గుండారాం ప్రాంతాలను సందర్శించారు. ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను గుర్తించి తక్షణమే వాటిని తొలగించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత రెసిడెన్షియల్ విద్యా సంస్థలు వసతి గృహ సముదాయాల నిర్మాణాల కోసం ఆయా ప్రదేశాలలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించేందుకు గాను కలెక్టర్ మంగళవారం నిజామాబాద్ నగర శివారులోని నాగారాం, గుండారాం ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా గుండారం గ్రామంలోని ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించిన సందర్భంగా పలు ఆక్రమణలను కలెక్టర్ గమనించారు. వెంటనే వాటిని తొలగించాలని, ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురి కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పై 2 ప్రదేశాలలోనూ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి అనువైన పరిస్థితులు, అనుకూల వాతావరణం తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు. ఎంత విస్తీర్ణంలో స్థలం అందుబాటులో ఉంది, రాకపోకలకు అనువుగా రోడ్డు మార్గం అందుబాటులో ఉందా అని పరిశీలన జరిపారు. పరిసర ప్రాంతాలలో నెలకొని ఉన్న పరిస్థితుల గురించి అధ్యయనం చేశారు. సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు పంపాలని అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, తహసీల్దార్ బాలరాజు, సంబంధిత అధికారులు ఉన్నారు. రానున్న వేసవి సీజన్ను దృష్టిలో పెట్టుకుని త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ ఏ శరత్ సూచించారు. నీటి సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలని హితవు పలికారు. రానున్న వేసవి సీజన్ను దృష్టిలో పెట్టుకుని త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తుగానే ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ ఏ శరత్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ త్రాగునీటి సరఫరాకు అంతరాయం తలెత్తకుండా అంకిత భావంతో పనిచేయాలని, నీటి సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలని హితవు పలికారు. మంగళవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి జిల్లాలో మంచినీటి సరఫరా పరిస్థితిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతేడాది జిల్లాలో ఎక్కడా కూడా నీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారని అధికారులను అభినందించారు. ఈ ఏడాది కూడా వేసవి సీజన్ ముగిసేంత వరకు అదే స్ఫూర్తితో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఏదైనా నివాస ప్రాంతంలో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలున్నట్లు గమనించిన వెంటనే ముందస్తుగానే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అన్నారు. బోరుబావుల మరమ్మతులు చేపట్టే మెకానిక్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, బోరు చెడిపోయిందన్న సమాచారం అందిన వెంటనే గంటల వ్యవధిలోపు మరమ్మతులు పూర్తి చేయించి దాహర్తి సమస్య ఏర్పడకుండా సత్వరమే పనులు జరిపించాలని అన్నారు.
త్రాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు చేపడుతున్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని అన్నారు. ఎక్కడైనా నీటి సమస్య ఏర్పడితే గ్రామ పంచాయతీలకు చెందిన ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేలా ఏర్పాట్లు చేయాలని, అవసరమైతే ప్రక్క జీపీకి చెందిన ట్యాంకర్ను కూడా వినియోగించుకోవాలని సూచించారు. ఇంకా ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీతా కుంచాల మంగళవారం నాడు సంచలన తీర్పిచ్చారు. గతంలో సంచలనం సృష్టించిన ఒకే కుటుంబానికి చెందిన 6గురిని నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన నిందితునికి, అతనికి సహకరించిన ఆయన తల్లికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఒకే కుటుంబానికి చెందిన 6గురిని హత్య చేసిన 2 నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ జిల్లా కోర్టు న్యాయమూర్తి సునీతా కుంచాల మంగళవారం తీర్పు వెలువరించారు. 1.5 ఏళ్ల క్రితం నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండల కేంద్రంలో తన స్నేహితుడు ప్రశాంత్తో పాటు వారి కుటుంబానికి చెందిన 5గురిని ప్రశాంత్ అనే యువకుడు వేర్వేరు ప్రాంతాల్లో హత్య చేశాడు. ప్రశాంత్తో బంధుత్వంతో పాటు స్నేహం కూడా ఉండటంతో వారితో సన్నిహితంగా ఉంటూ ఆస్తిని కాజేసేందుకు కుట్ర చేశాడు. ఈ క్రమంలో ఒక్కొక్కరిని హత్య చేస్తూ వచ్చాడు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో నిందితుడు ప్రశాంత్ సదాశివ్ నగర్ మండలం భూంపల్లిలో ఒక హత్య వెలుగు చూడగా పోలీసులు దర్యాప్తు చేపట్టి మాక్లూరు మండలవాసిగా గుర్తించారు. ఆ తర్వాత వేరువేరు ప్రాంతాల్లో ప్రసాద్ కుటుంబ సభ్యుల మృతదేహాలు లభించాయి. చివరగా సోన్ బ్రిడ్జ్ క్రింద ఓ శవాన్ని గుర్తించిన పోలీసులు ప్రశాంత్ హత్యలకు పాల్పడినట్లు నిర్ధారణకొచ్చారు. దీంతో ఒకే కుటుంబానికి చెందిన 6గురి హత్య కేసులో ప్రశాంత్తో పాటు అతడికి సహకరించిన తల్లికి సైతం న్యాయమూర్తి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాక్లూరు గ్రామానికి సంబంధించినటువంటి మర్డర్ కేసు 6గురు ఒకటే ఫ్యామిలీలో 6 మెంబర్స్ను హత్య చేయడం జరిగింది. ప్రాపర్టీ కొరకు మరి ఆ ప్రాపర్టీ కాజేయాలనే ఉద్దేశంతో హత్య చేసి ఆ ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఆ కేసులో నేడు నిజామాబాద్ జిల్లా డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ శ్రీమతి కుంచాల సునీత గారు తీర్పిచ్చిండ్రు. దాంట్లో వాళ్ళిద్దరికీ మెండె ప్రశాంత్, మెండె వడ్డెమ్మకు జీవిత ఖైదు విధించింది. అట్లాగే జీవిత ఖైదుతో పాటు 2,000 రూపాయల జరిమానా, ఒకవేళ 2,000 రూపాయల జరిమానా చెల్లించకపోతే మళ్ళీ 6 నెలలు జైలు శిక్ష. అంతేకాకుండా దాంట్లో సాక్షాత్ తారుమారు చేయడానికి ప్రయత్నించిన దాంట్లో 3 సంవత్సరాలు, దాంట్లో కూడా 1,000 రూపాయల జరిమానా. వీళ్ళని చీటింగ్ చేసి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు 3 సంవత్సరాల జైలు శిక్ష, 1,000 రూపాయల జరిమానా విధించడం జరిగింది. ఈ కేసులు మొత్తం యావత్ రాష్ట్రాన్ని సంచలనం సృష్టించి 2 పిల్లల్ని మర్డర్ చేసిన కేసులో ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇంకా 4 కేసులు వివిధ కోర్టులలో పెండింగ్ ఉంది. వాళ్ళ ప్రసాద్ను మరియు వాళ్ళ సిస్టర్స్ను ఆయన భార్యను చంపిన కేసులు 2 నిజామాబాద్లో, ఇంకా ఒకటి కామారెడ్డి, ఒకటి మెడ్చల్ కోర్టులలో పెండింగ్ ఉండడం జరిగింది. ఈ 2 కేసుల్లో నేను జీవిత ఖైదు విధించడం జరిగింది. పాఠశాల విద్య ప్రతి విద్యార్థికి తొలి మెట్టని, చదువులపై నిర్లక్ష్యం వహించకుండా శ్రద్ధాసక్తులు కనబర్చాలని బోధన ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. తల్లిదండ్రులు కన్న కలలను సాకారం చేసేందుకు కృషి పట్టుదలతో ముందుకు సాగాలని ఆయన దిశానిర్దేశం చేశారు. రెంజల్ మండలం నీలా గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ శ్రీనివాస్, విశిష్ట అతిథులుగా ఎంఈఓ ఆంజనేయులు, ఎస్ఐ సాయన్న హాజరయ్యారు. వారిని పాఠశాల ఉపాధ్యాయులు శాలువాలతో సన్మానించి మెమోంటోలతో సత్కరించారు.
అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విభిన్న నృత్యాలతో అలరించారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్, ఎంఈఓ ఆంజనేయులు మాట్లాడుతూ నేటి యువతరం గంజాయి, మత్తు పదార్థాలు, మద్యం లాంటి చెడు అలవాట్లకు బానిసలుగా మారటం ఆందోళన రేకెత్తిస్తోందని అన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చెప్పిన బాటలో నడిచి విద్యాబుద్ధులు నేర్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. తాము కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత స్థాయికి ఎదిగినట్లు వారు తెలిపారు. జీవితంలో తాము అనుభవించిన ఒడిదుడుకులను విద్యార్థులకు వివరించారు. ప్రతి విద్యార్థి మంచిగా చదువుకొని పాఠశాలకు గొప్ప పేరు తీసుకురావాలని సూచించారు. 10వ తరగతిలో 3rd క్లాస్లో పాస్ అయిన తాను బీఈడీలో రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంక్ సాధించినట్లు ఎంఈఓ తెలిపారు. తాను చదువుకున్న పాఠశాలకు ఎంఈఓ స్థాయిలో బాధ్యతలు నిర్వర్తించడం ఎంతో సంతోషాన్నిస్తోందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షలంటే భయాన్ని వీడి ఎస్ఎస్సిలో ఉత్తమ ప్రతిభ కనబర్చాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఇల్తపు శంకర్, మండల పిఆర్టీయూ అధ్యక్షుడు సోమలింగం గౌడ్, ఉపాధ్యాయులు ఆనంద్ కుమార్, తాహీర్, విద్యార్థులు పాల్గొన్నారు. నేను కూడా 9 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాను. కానీ శంకర్ సార్ గారు ఇక్కడ హెడ్ మాస్టర్గా విచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆనంద్ గారు సార్ చెప్పారు, అక్కడ వెళ్ళాలంటే భయంగా ఉండేది. నిజంగా కూడా మా పిఆర్టీకే ఆయన పెద్ద రథసారథి కాదు, ఆయన మండలంలో కాదు జిల్లాకే ఒక మంచి పేరున్నటువంటి పెద్ద మనిషి. ఈ నీల పాఠశాలకు తన గెస్టెడ్ హెడ్ మాస్టర్గా రావడం అనేటువంటిది నిజంగా కూడా ఈ నీల గ్రామ విద్యార్థులందరినీ కూడా అదృష్టంగానే భావించాలి. ఎందుకంటే తనకు బాగా పలుకుబడి ఉంది. తన పార్టీ పరంగానైనా కూడా మా పిఆర్టీ పరంగానైనా కూడా తను అనుకుంటే ఏదైనా కూడా సాధించగలిగినటువంటి సత్తా కలిగిన శంకర్ అన్న గారు ఇక్కడ ఉన్నారు. నిజంగా కూడా అన్న మీరు ఇక్కడ రావడం ఈ మండలకు నిజంగా మా అదృష్టంగా కూడా భావిస్తా ఉన్నాం. నగరంలోని ఎల్లమ్మ గుట్టలో గల ప్రాచీన ఎల్లమ్మదేవి ఆలయ 10వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న నగరం నడిబొడ్డులో గల ఎల్లమ్మ గుట్టలోని ఎల్లమ్మదేవి ఆలయ 10వ వార్షిక వేడుకలు మంగళవారం నుండి ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు వివిధ యజ్ఞ కార్యక్రమాలతో పాటు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ నేటి నుండి ప్రారంభమైన ఈ ఉత్సవాలు తెల్లవారుజామున 4:30 నుండి అమ్మవారి అభిషేకం, అలంకరణతో ప్రారంభమైన వేడుకలు, గణపతి పూజ, పుణ్యావచనం, పంచగవ్య ప్రసన్నముతో పాటు యాగశాల ప్రవేశము, మండప దేవతల ఆహ్వాన పూజలు, యజ్ఞ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. 2వ రోజు కూడా చండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించబడుతోందని అన్నారు. అలాగే 2వ రోజు భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించబడుతోందని అన్నారు. ఇదిలా ఉండగా ఎల్లమ్మ దేవత 10వ వార్షికోత్సవ సందర్భంగా అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బోనాల పండుగ కార్యక్రమం ఈ నెల 23వ తేదీన సాయంత్రం 4 గంటలకు బోనాలు తీయటం జరుగుతోందని అన్నారు. ఇప్పుడు 10వ వార్షికోత్సవ కార్యక్రమము మన ఇందూరు వాసుల యొక్క సహకారంతో, ఎల్లమ్మగుట్ట వాసుల యొక్క సహకారంతో, కమిటీ వారి యొక్క సహకారంతో ఇది 10వ సంవత్సరం పూర్తి కావస్తుంది. వార్షికోత్సవ కార్యక్రమం యథావిధిగా జరుపుకుంటూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా మనకి ఈరోజు మొట్టమొదటిగా గణపతి గౌరీ పూజ, తదుపరి పుణ్యావచనం కార్యక్రమం పూర్తి కావచ్చి యాగశాల ప్రవేశం కూడా మనం చేసినాము. తదుపరి అగ్ని ప్రతిష్టాపన చేసేసి హోమ కార్యక్రమం నిర్వర్తించుకుంటూ ఉన్నాము. తర్వాత రేపటి కార్యక్రమంలో భాగంగా రేపు అమ్మవారికి ప్రీతికరమైనటువంటి యజ్ఞము, చండీ యజ్ఞాన్ని ఉదయం 8 గంటలు మొదలుకొని మధ్యాహ్నం 12:30 వరకు పూర్తి కావించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకొని తదుపరి కుంభ నీళ్లతోని జలం యొక్క ప్రోక్షణ చేస్తూ తదుపరి అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించడం జరుగుతుంది. ఇదంతా కూడా మొట్టమొదటిగా చెప్పాలంటే అమ్మవారి ఆజ్ఞ లేకుండా, ఒకటే చెప్పచ్చు మనము, శివుని యొక్క ఆజ్ఞ లేకుండా చీమ కూడా పుట్టది అని చెప్పేసి అంటాం. అట్లానే అమ్మవారి ఆజ్ఞ లేకుండా మనము ఒక అడుగు తీసి ఒక అడుగు వేయడం అనేటువంటిది కూడా చాలా గగనమైనటువంటి విషయమే. కానీ మనకు అమ్మవారి ఆజ్ఞ ఇస్తుంది. ఆ విధంగానే ప్రతి సంవత్సరం మనం యథావిధిగా కార్యక్రమాలు నిర్బంధంగా మరియు ఘనంగా కూడా నిర్వర్తించుకుంటూ ఉన్నాము. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారతీయ
తప్పనిసరిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. రోడ్డు భద్రతా నియమాలపై ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలని, ముఖ్యంగా మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ శ్రీశైలం విద్యార్థులకు హితవు పలికారు. ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాల్కల్ రోడ్డులో గల నలంద పాఠశాలలో పిల్లల వైద్యుల సంఘం మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధించిన క్యూఆర్ కోడ్ పోస్టర్ను ఆవిష్కరించి విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీశైలం మాట్లాడుతూ, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, మద్యం సేవించి వాహనం నడపడం, సీటు బెల్ట్ ఉపయోగించకపోవటం, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపడం వంటి చర్యలు ప్రమాదాలకు దారి తీస్తున్నాయని చెప్పారు. ఈ విషయంలో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో పాటు ఇతరులకు కూడా చెప్పాలని విద్యార్థులకు సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, ప్రమాదాల నివారణకు కృషి చేయాలని తెలిపారు. కారు నడిపేవారు సీటు బెల్ట్ ధరించాలని సూచించారు. వాహనదారులలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు. రోజు రోజుకు వాహనాల రద్దీ పెరుగుతోందని, దాన్ని దృష్టిలో ఉంచుకొని సేఫ్టీ సెక్యూరిటీగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. రాంగ్ రూట్లో ఎట్టి పరిస్థితుల్లో వాహనం నడపవద్దని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్, కోశాధికారి కరిపి రవీందర్, నలంద పాఠశాల చైర్మన్ మరియు రెడ్ క్రాస్ నిజామాబాద్ డివిజన్ వైస్ చైర్మన్ మురళీకృష్ణ, డైరెక్టర్ ఇంగో నేహా, ప్రిన్సిపల్ తనూజ, ఐఏపీ కార్యదర్శి శ్రీకాంత్, విద్యార్థులు పాల్గొన్నారు. పసుపు వ్యాపారుల సిండికేట్ దోపిడీపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులు ప్రభాకర్ డిమాండ్ చేశారు. అలాగే పసుపు మార్కెట్లో నిర్వహిస్తున్న డైరెక్ట్ పర్చేస్ సెంటర్ని వెంటనే ప్రారంభించాలని కోరారు. పసుపు వ్యాపారుల సిండికేట్ దోపిడీని అరికట్టే విధంగా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని పసుపు రైతులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. పసుపు వ్యాపారుల సిండికేట్ దోపిడీని అరికట్టే సిండికేట్పై చర్యలు తీసుకోవాలని, పసుపు మార్కెట్లో డైరెక్ట్ పర్చేస్ సెంటర్ని వెంటనే ప్రారంభించే కొనుగోలు చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. మంగళవారం రైతు జేఏసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో పసుపును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పసుపు కొనుగోలుదారులు, వ్యాపారులు సిండికేట్గా మారి పసుపు రైతులను నిండా ముంచుతున్నారని అన్నారు. ఇతర వ్యవసాయ మార్కెట్లలో పసుపుకు 15,000 ధర పలుకుతుండగా నిజామాబాద్లో మాత్రం
7,000 నుంచి 10,000 లోపు ధరలు ఉండటం రైతులను దగా చేయడమే అన్నారు. సీజన్ మొదలై నెల 15 రోజులు అవుతున్నా వ్యవసాయ మార్కెట్ ఇప్పటివరకు పసుపు డైరెక్ట్ పర్చేస్ సెంటర్ను ప్రారంభించకపోవటం, అధికారులు కూడా వ్యాపారులతో కుమ్మక్కై ముడుపులకు అమ్ముడుపోయి రైతుల్ని నిండా ముంచడానికి చేస్తున్న చర్యలు తప్ప మరొకటి కాదని అన్నారు. గత సంవత్సరం 15,000కు పైగా పలికిన పసుపు ధరలు ప్రస్తుతం 10,000 లోపు పలకడం పసుపు రైతులకు శటగోపం పెట్టడమేనని అన్నారు. మార్కెట్ కమిటీ మాయాజాలంతో రైతులను ముంచడం తప్ప మరొకటి కాదని అన్నారు. పసుపు రైతుల పరిస్థితి అన్నమో రామచంద్ర అనాల్సిన దుస్థితి దుర్భరంగా తయారైందని అన్నారు. జిల్లాకు పసుపు బోర్డు వచ్చిందన్న సంబరాలు చేసుకున్నారు. కానీ పసుపు రైతుల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలు ఉన్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పసుపు రైతుల గోడును అర్థం చేసుకొని పసుపు రైతులకు మద్దతు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా కలెక్టర్తో పాటు ఇందుకు సంబంధించిన అధికారులంతా ఈ సిండికేట్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుని రైతులకు మేలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు జేఏసీ నాయకులు మంతెన గంగారాం, జక్కా లింగారెడ్డి, పడకల్ నరేష్ రెడ్డి, పిప్రి నర్సయ్య, తెలంగాణ ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ, అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్, జిల్లా సహాయ కార్యదర్శి బాబన్న రైతులు పాల్గొన్నారు. రైతు జేఏసీగా 15,000, 14,000 ఉందని చెప్పేసి పత్రికలో రాగానే సంబరపడి వేల సంతులు తీసుకొచ్చి పోసినాం. ఇలా పడకల్ రైతులు, పిప్రి రైతులు, నిర్మల్ రైతులు అనేక మంది వారం రోజులుగా పైన మంగళవారం తెచ్చి పోస్తే ఈ మాలు బాగలేదని, హమాలీలతో కిరికిరైందని మొత్తం ఇలా మార్కెట్ వేయట్లేదు, ఖరీదారులు తీసుకుంటలేరు, ఖరీదారులు దీనికి ధర పెట్టట్లేదు, ఇది బాగలేదని చెప్పేసి అంటున్నారని కమిషన్దారులే స్వయాన మీ ముందు చెప్పిన మాట మేము చెప్తున్నాం. అయ్యా, ఖరీదారులంతా కలిసి సిండికేట్ అవతారం ఎత్తారు. సాంగ్లీలో 14,000 ఉంటే 13,000 ఉంటే 10,000 ఎట్లయితుంది, 9,000 ఎట్లయితుంది, 8,000 ఎట్లయితుంది మేము అడుగుతా ఉన్నాం. అందుకని ఈ సిండికేట్ వాళ్ళు తీర్మానం చేసుకున్న కాగితాన్ని కలెక్టర్ గారికి ఇచ్చినాం. అట్లాగే ఈరోజు రైతు సంక్షేమ బోర్డు చైర్మన్ కోదండ రెడ్డి గారికి ఇచ్చినాం. ఏం చర్యలు తీసుకున్నారు? ఇవాళకి కూడా ఇవాళ 7 రోజుల నుంచి ఈ రైతు నరేష్ రెడ్డి ఇక్కడే కుప్ప దగ్గర ఉన్నాడు అని మేము చెప్తా ఉన్నాం. ఇట్లా మొత్తం 500-600 కుప్పలు ఇవాళ వారం రోజుల నుంచి ఉంటున్నాయి. కృత్రిమంగా ధర తగ్గించి 8,000కి ఇస్తావా, 5,000కి ఇస్తావా అని ఫోన్లు చేస్తారు కమిషన్దారులు. ఇది ఏం అన్యాయం? మా రైతు అడుగుతున్నాడు. 4 ఏళ్ల నుంచి మా దగ్గర కమిషన్ తిన్నవరా కొడక, ఈ కమిషన్ కక్కు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు, లేదా అమ్మిపియం అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. అందుకనే మేము ఎంఎస్పీ ధర లిస్టులో ఉంచితే ఇది లాభం వస్తుందని చెప్పేసి అడుగుతున్నాం. మేము రైతులందరినీ కూడా కూడగడతాం, ఈ ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా గుర్తు చేస్తా ఉన్నాం. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలలు గడుస్తున్నా రైతులను పట్టించుకోవటం లేదని గిరిజన రైతులు వాపోయారు. ప్రభుత్వం స్పందించకపోతే రానున్న స్థానిక ఎన్నికల్లో రైతుల సత్తా చూపిస్తామని వారు హెచ్చరించారు. దర్పల్లి మండలం సల్పబండ తండాలో రైతులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 50 మంది రైతులు తమకు రైతు భరోసా నిధులు రాలేదని, రుణమాఫీ కాలేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు మాట్లాడుతూ తామందరం చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నామని, కానీ గిరిజనులమైన తమకు ప్రభుత్వ ఫలాలు అందకపోవటం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో పంటలు వేసే ముందు రైతు బంధు తమ ఖాతాల్లో జమ అయ్యాయని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు భరోసా, రుణమాఫీ, కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా అర్హులైన వారికి న్యాయం జరగటం లేదని వాపోయారు. ఇకనైనా తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, లేదంటే రానున్న రోజుల్లో రోడ్లపైకి వచ్చి ధర్నాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాదావత్ శర్మ నాయక్, రైతులు రామావత్ గంగారాం, బాదావత్ దరి, రామావత్ మోతీలాల్, రామావత్ సక్కు, బాదావత్ గోపి తదితరులు పాల్గొన్నారు. కనీసం సారు దాని పేరు మీద ఇన్ని రూపాయలు ఖర్చు అయింది, మరి అమ్మి పేరు మీద ఒక 5 లక్షలో 10 లక్షలో ఏదో ఒక ధైర్యం వేయలేరు సార్. మాకు ఇప్పటికైనా ఒక 60,000 వేసిరు సారు. అప్పుడు ఆ మూమెంట్లో 60,000 దేని గురించి వేసిరు సారు? అది చైనీలకు
60,000 వేస్తే అది చైనీలకు ఎసిరి సారు 25 లక్షలు ఖర్చు చేసినాం సార్ మేము. ఇంత మీకు ఇప్పటికైనా పెంచి లేదు ఏం లేదు సారు. మీకు దయచేసి చెప్తున్నాము, నా పరిస్థితి ఇట్లా ఘోరం ఉన్నది. మా పరిస్థితికి ఇట్లా మీరు అనుకుంటే మీరు ఇంకా ముంగటికి బాగా పడతారు. కాకపోతే మా రైతులకు ఇట్లా ఆయనతో పోతే అనుకోకపోతే మీరు మా కిందనే ఉంటారు. ఇంకా మేము రైతులమంటే ఏంది సారు, చిన్నలు ఉండని పెద్దలు ఉండని మేము ఒక రైతులమే. ఒక్కడుకు వేస్తాం లేకపోతే ఒక హోటల్లో తిండి లేకపోతే మేము రైతులు పండించి మీ హోటల్లో మేము తిండి పంపిస్తే మీరు బతుకుతున్నారు సార్. అక్కడ పెద్ద పెద్ద పల్లెల్లా కానీ పెద్ద పెద్ద జిల్లాలా కానీ ఆ రైతులు ఎందుకు ఉన్నాడు? ఏసం గురించే కదా. ఆ ఏసంకు మీరు చూసుకొని ఇస్తారు. నా భార్యకు మాత్రం ఎక్కడికి వెళ్ళి సారు కింద భూమి పట్టుకున్నది, పక్షివాసం వచ్చింది, మొత్తం నడతలేదు. లేకపోతే నేను సార్గం చేస్తున్నా దాన్ని అక్కడికి వెళ్ళి దేవాలతోటి మీరు ఏమన్నా పెన్సిల్ ఇస్తే చేయండి సార్. పెన్షన్ అప్లై చేసినారా మరి మీరు? చేసినాం సార్. ఇక నడుమ ఎవరు ఉన్నారో ఎప్పటికైరు. ఓ మరాఠా యువతి స్కేటింగ్ చేస్తూ సుదూర ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. మహారాష్ట్ర నుండి కాశీ వరకు సాహస యాత్రను చేపట్టిన ఆ యువతిని కామారెడ్డి బీజేపీ నాయకులు అభినందించారు. మహారాష్ట్ర నుండి కాశీ వరకు సోనీ చౌర్సియా అనే యువతి స్కేటింగ్ చేస్తూ ప్రయాణిస్తారని మహారాష్ట్ర నుండి బయలుదేరి దెగ్లూర్, పొతంగల్, కోటగిరి మీదుగా రుద్రూర్కు చేరుకుంది. రుద్రూర్ మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మంగళవారం కామారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజు, బీజేపీ మండల అధ్యక్షుడు హరికృష్ణ ఆధ్వర్యంలో సోనీ చౌర్సియాకు ఆమె గురువుకు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సోనీ చౌర్సియా మాట్లాడుతూ దేశం కోసం, ధర్మం కోసం సనాతన ధర్మాన్ని కాపాడాలని అన్నారు. మహారాష్ట్ర నుంచి కాశీ వరకు స్కేటింగ్ ద్వారా ప్రయాణిస్తున్నానని ఆమె తెలిపారు. ప్రతిరోజు 130 నుంచి 140 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తానని ఆమె పేర్కొన్నారు. దేశంలోని 20 రాష్ట్రాలు 10,550 కిలోమీటర్లు స్కేటింగ్ ద్వారా ప్రయాణం చేస్తానని ఆమె చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి పలు సమస్యలపై విన్నవిస్తానని వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, బీజేపీ నాయకులు కటికే రామరాజ్, గణేష్, పార్వతి, మురళి, వడ్ల సాయినాథ్, అనిల్, బీజేపీ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. सोनी चौरसिया माननीय प्रधानमंत्री जी के संसदीय क्षेत्र काशी से हूँ और गंगा माँ का आशीर्वाद लेके, बाबा विश्वनाथ अन्नपूर्णा माँ का आशीर्वाद लेके अपने संकल्पित पथ 10,550 किलोमीटर की यात्रा के लिए संकल्पित हूँ। जो हमारे माननीय प्रधानमंत्री जी का सपना है स्वस्थ भारत, समृद्ध भारत, उसी की अलग जगाने के लिए आरोग्य भारत यात्रा, एक भारत श्रेष्ठ भारत के अंतर्गत अतुल्य भारत के लिए मैं यह यात्रा कर रही हूँ, ताकि हमारे भारत के युवाओं में एक चेतना उत्पन्न कर पाऊँ, अपने राष्ट्र के प्रति बता पाऊँ कि हमारे भारत का कितना गौरवशाली इतिहास है, कितना समृद्ध विरासत है। जितना भी कोई जानेगा हमेशा उसको गौरव ही महसूस होगा। मैं 20 राज्यों को पार करके 113 दिन में 10,550 किलोमीटर की दूरी को तय करूंगी। 20 जनवरी से काशी से निकली हूँ और आज 30 दिन पूरे हुए हैं और लगभग 3,000 किलोमीटर मैं चल चुकी हूँ। शेष बचे हैं 12 मई को मैं పారిశుద్ధ్య పనులపై మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ దృష్టి సారించారు. తెల్లవారుజామునని 2-3 డివిజన్లలో ఆకస్మికంగా పర్యటిస్తూ పారిశుద్ధ్య పనులు సరిగ్గా జరుగుతున్నాయా లేదా అని క్షేత్రస్థాయిలో వెళ్లి తెలుసుకుంటున్నారు. నగరంలో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను మంగళవారం ఉదయం మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ ఆయా డివిజన్లో గల కాలనీలలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు. ఇందులో భాగంగా మంగళవారం వీక్లీ బజార్, బర్కత్పుర, తిరుమల థియేటర్ ప్రాంతాల్లో ఆయన పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మున్సిపల్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిజామాబాద్ నగరంలో రాత్రి వేళల్లో హోటళ్ల నిర్వహణ కోసం అనుమతించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణకు హోటల్ యజమానులు వినతి పత్రాన్ని సమర్పించారు. రాత్రి 10:30కే హోటళ్లు, రెస్టారెంట్లను మూసివేయాలని వచ్చిన ఉత్తర్వుల వల్ల తమ వ్యాపారం దెబ్బతింటోందని వారు వాపోయారు. నిజామాబాద్ నగరంలో హోటళ్ల నిర్వహణ కోసం రాత్రి 12 గంటల వరకు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని
నిజామాబాద్ హోటల్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణకు వినతి పత్రాన్ని సమర్పించారు. నగరంలో రాత్రి 10:30కే హోటళ్లు రెస్టారెంట్లను మూసివేయాలని వచ్చిన ఉత్తర్వుల వల్ల తమ వ్యాపారం దెబ్బతింటోందని వారు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం లేకుండా పోతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనల ప్రకారం అధికార యంత్రాంగం చేపట్టిన చర్యల విషయంలో పునరాలోచన చేయాలని కోరారు. నగరంలో శాంతి భద్రతల అంశంతో పాటు ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో హోటళ్లను అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచే విషయంపై అధికార యంత్రాంగంతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే అధికార యంత్రాంగంతో మాట్లాడి హోటళ్ల నిర్వహణ సమయాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తానని ఆయన అన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో అధ్యక్షులు గంగారెడ్డి, ఉపాధ్యక్షులు అక్బర్ అలీ, ప్రధాన కార్యదర్శి సంపత్ రెడ్డి, కోశాధికారి సుమన్, సంయుక్త కార్యదర్శి మొహమ్మద్ అలీ, సచిన్, రేగుంట రాజు, భూమరావు, ఆరిఫ్, గంగోణే రాజు, ఆయూబ్, కిరణ్ తదితరులు ఉన్నారు. అటవీ శాఖ భూమిని ఆక్రమణకు గురి చేసే వారిని ఉపేక్షించేది లేదని సిరికొండ ఫారెస్ట్ రేంజర్ రవీందర్ హెచ్చరించారు. తాటిపల్లి గ్రామ శివారులో ఫారెస్ట్ భూమిని చదును చేస్తున్న ట్రాక్టర్లను స్వాధీనపరుచుకొని పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. సిరికొండ మండలంలోని తాటిపల్లి గ్రామంలో గత 25 ఏళ్ల క్రితం నుంచి దళితులు అక్రమంగా అటవీ భూమిని సాగు చేస్తూ వస్తున్నారు. అయితే ఈ భూ కబ్జాను ఫారెస్ట్ అధికారులు అడ్డుకొని పలువురిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. ఇదిలా ఉండగా ఇదే భూమిని స్థానిక గిరిజనులు తిరిగి సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. ట్రాక్టర్లతో భూమిని చదును చేయటంతో గతంలో పంటలు సాగు చేసిన దళితులు ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సిరికొండ ఎఫ్ఆర్ఓ, అటవీ శాఖ అధికారులు మంగళవారం ఆక్రమణకు గురవుతున్న భూమి వద్దకు చేరుకొని ట్రాక్టర్లను స్వాధీనపరుచుకున్నారు. అక్రమంగా చెట్లను నరికి అడవిని చదును చేస్తున్న ట్రాక్టర్లను సిరికొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ రవీందర్ మాట్లాడుతూ అక్రమంగా అటవిని నరికిన చదును చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మాదిగల హక్కులు, వారి సమస్యలపై నిరంతరం పరిష్కరించే విధంగా కృషి చేసే పోచిరాం ఎంఆర్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శిగా నియమితులైనందున మండల ఎంఆర్పీఎస్ నాయకులు ఆయన్ను సన్మానించారు. ఆయన మాదిగల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోటగిరి మండలం ఎంఆర్పీఎస్ నేతలు కోరారు. కోటగిరి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మండల నాయకులు జిల్లా సహాయ కార్యదర్శిగా నియమితులైన పోచిరాంను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పోచిరాం మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశంలో ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఇజం వెంకటస్వామి, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ ఆధ్వర్యంలో తనను జిల్లా సహాయ కార్యదర్శిగా ఎన్నుకోవటం జరిగిందని అన్నారు. ఏదైతే గత 25 సంవత్సరాలుగా గ్రామస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎంఆర్పీఎస్లో ఎన్నో పదవులు రావటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దావులయ్య, మండల నాయకులు కన్నం శ్రీనివాస్, దినేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏదైతే మా కులగణన ఉందో 2000 జనాభా 11 ప్రకారం అయినప్పటికీ కూడా మా 33 లక్షల మంది మాదిగలు ఉన్నారు. అందులో ఎస్సీ కేటగిరీషన్లో మరి మాలలు 15 లక్షలు ఉన్నారు. దాంట్లో మీరు లెక్కలు వేసుకుంటే 15 లక్షల మాలలకు 5% ఇచ్చినప్పుడు 33 లక్షలు ఉన్నప్పుడు మాదిగలకు 11% వాటా రావాల్సిందే కదా రేవంత్ రెడ్డి గారు. మరి మీరు ఎందుకు లెక్కన మళ్ళా పక్కకు పట్టిస్తున్నారు? కాబట్టి ఇప్పటికైనా మీరు మరొక్కసారి ఆలోచించి మాదిగల పక్షాన 11% రిజర్వేషన్ కల్పించాలని మేము బలంగా ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నాం. మాదిగలకు ఏదైతే 9% ఇచ్చిర్రో మరొకసారి 2% పెంచాల్సిన బాధ్యత మీపైనే ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా పోయింది ఏమీ లేదు. కాబట్టి మీరు చట్టబద్ధత కల్పించే దిశగా అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లు పాస్ చేసినట్లయితే మా మాదిగ బిడ్డలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అలాగే మీరు రేపు మా 11% చేసినట్లయితే ప్రతి మండలాలుగా, గ్రామాలుగా ప్రతి దగ్గర మీకు పాలాభిషేకాలు ఉంటాయి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం.
వేల్పూర్ మండల కేంద్రంలో గ్రామీణ వైద్యుల సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో హలో పీఎంపీ చలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద పీఎంపీల ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్న పీఎంపీ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం స్పందించి పీఎంపీ వైద్యుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు దత్తాత్రి, ఇతర పీఎంపీ వైద్యులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయం ప్రక్కనే గల పోలీస్ లైన్లో మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పరిసర ప్రాంతాల్లోనే ఉన్న పలు పాత వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. వెంటనే ఫైర్ సిబ్బందికి స్థానికులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లా కోర్టులో సంచలన తీర్పు. ఒకే కుటుంబానికి చెందిన వారిని హత్య చేసిన నిందితునితో అఖిల భారత ఐక్య రైతు సంఘం డిమాండ్. డైరెక్టర్ సెంటర్ను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేసిన రైతు వరకు స్కేటింగ్. రుద్రూరులో స్వాగతం పలికిన బీజేపీ నాయకులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.